1980 ఉరవకొండ అనే గ్రామం సరిగ్గా అనంతపూర్ టౌన్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కథంతా ఈ ఉరవకొండలో నిజంగా జరిగింది. 1980వ సంవత్సరంలో ఈ ఉరవకొండ అనే గ్రామం చాలా అంటే చాలా చిన్నది. కేవలం 200 మంది మాత్రమే ఉండేవాళ్ళు. 70 గడపలు మాత్రమే ఉండేవి. ఆ ఊరి మధ్యలో ఒక గుడి, ఆ గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఈ గ్రామంలో 6 గంటలు దాటితే ఎవ్వరూ బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఆ టైంలో కరెంటు సదుపాయం కూడా లేదు కాబట్టి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం చాలా భయంగా ఉండేది. ఈ ఊరు చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల అంతా కారు చీకటిగా ఉంటుంది. రాత్రిపూట పులులు పాములు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళరు. ఆ ఊరిలోనే చిన్న బుజ్జి అనే ఒక అమ్మాయి ఉంది. ఈ చిన్న బుజ్జి అనే అమ్మాయి రాజు అనే ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. చిన్న బుజ్జి అసలు ఊరు బుడగావి. చిన్న బుజ్జి మరియు రాజు లేచిపోయి ఉరవకొండకి కొత్తగా వచ్చారు. ప్రస్తుతం చిన్న బుజ్జి గర్భవతి. రాజుతో తనకి పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది. పెళ్ళైన 6 నెలలకే రాజు పాము కాటు వల్ల చనిపోయాడు. భర్త చనిపోవడంతో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామనుకుంది. కానీ తను గర్భవతి అని తెలియడంతో తన తల్లిదండ్రులు చిన్న బుజ్జిని దగ్గరికి రానివ్వలేదు. దాంతో తను ఒంటరిగానే ఈ ఉరవకొండ గ్రామంలో ఉంటుంది. ఒకరోజు రాత్రి అమావాస్య నాడు రాత్రి 8 గంటలకి చిన్న బుజ్జికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన ఇల్లు ఉరవకొండలో చివరి ఇల్లు. చుట్టుపక్కల దగ్గరలో ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం సేపు నొప్పులు ఓర్చుకుంది. కానీ సమయం గడిచే కొద్దీ నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. మెల్లగా కర్ర సాయంతో బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారో లేదో చూసింది. ఎవ్వరూ లేరు. తన ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళని పిలిచింది. ఎవ్వరూ పలకట్లేదు. అందరూ పడుకొని ఉన్నారు. పైగా ఆ టైంలో ఉరవకొండ గ్రామస్తులు భయంతో బయటికి రారు. చిన్న బుజ్జికి వెంటనే కాళ్ళు వణకటం స్టార్ట్ అయ్యాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చిన్న బుజ్జికి బాగా అర్థమైంది. తను ఎలాగైనా దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రికి వెళ్ళాలి అని. ఈ ఉరవకొండ గ్రామానికి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఆసుపత్రి ఉంది. అడ్డదారిలో వెళ్తే 4 కిలోమీటర్లే. కానీ ఆ దారి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. చిన్న బుజ్జికి నొప్పులు బాగా తీవ్రమయ్యాయి. తట్టుకోలేకపోతుంది. ఇంకా చేసేది ఏం లేక తానే సొంతగా ఒక లాంతర్ అండ్ కర్ర తీసుకొని అడ్డదారిలో వెళ్ళటం మొదలుపెట్టింది. ఈ ఆసుపత్రికి వెళ్ళే అడ్డదారిలో అంతా ముళ్ళు, పెద్ద రాళ్ళు, రప్పలు, ఎత్తుపల్లాల దారులు, లోయలు, పెద్ద పెద్ద గుంతలు దాటుకుంటూ వెళ్ళాలి. కొంత దూరం నడిచేసరికి చిన్న బుజ్జి కాళ్ళ నిండా రక్తమే. అసలు నడవలేకపోతుంది. కాసేపు ఆగి ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో అని ఆగింది. కానీ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. స్పృహ కోల్పోతుంది. మళ్ళీ అతి కష్టం మీద నడవటం స్టార్ట్ చేసింది. కొంత దూరం నడిచేసరికి లాంతర్లో కిరోసిన్ అయిపోవడంతో అది కూడా వెలగట్లేదు. పైగా ఆ రోజు అమావాస్య. చంద్రుని కాంతి లేకపోవడం వల్ల మొత్తం కారు చీకటి. కనీసం దారి కూడా కనపట్టలేదు. ఒక పెద్ద గుంట ఎక్కి కిందకు దిగుతున్న సమయంలో చిన్న బుజ్జి కాలు స్లిప్ అవడంతో పక్కనే ఉన్న బండరాయి మీద పడింది. అసలే కటిక చీకటి, అతి కష్టమైన దారి. ఇలాంటి పరిస్థితి వస్తుందని చిన్న బుజ్జి అనుకోలేదు. సమయానికి తన భర్త కూడా లేకుండా పోయాడు. కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకునే రక్తం. ఇంకో పక్క తీవ్రమైన పురిటి నొప్పులు. తలకి దెబ్బ గట్టిగా తగలడంతో రక్తం తీవ్రంగా పోయి చిన్న బుజ్జి అక్కడికక్కడే చనిపోయింది. చిన్న బుజ్జికి తన కడుపులో ఉన్న బిడ్డంటే చాలా చాలా ఇష్టం. చనిపోయిన తన భర్త రాజే మళ్ళీ పుడతాడు, మగపిల్లాడే పుడతాడు అనుకునేది. తనని ఒక రాణిలాగా చూస్తాడు అనుకునేది. కానీ చిన్న బుజ్జితో పాటు ఆ బేబీ కూడా చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 3 నెలల తర్వాత చిన్న బుజ్జి వాళ్ళ ఇంట్లోకి కొత్త దంపతులు వచ్చారు. వాళ్ళ పేర్లు పార్వతి అండ్ దాసు. వీళ్ళకి 8 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ మరుసటి రోజు ఆ ఉరవకొండ గ్రామానికి ఒక స్వామీజీ వచ్చాడు. శ్లోకాలు చెప్పుకుంటూ ఆ చిన్న బుజ్జి ఒకప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న పార్వతి దగ్గరికి వెళ్ళి మంచినీళ్లు ఇవ్వమని అడుగుతాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న చిన్న బుజ్జి ఎర్ర చీర చూసి, ఈ ఊరికి అరిష్టం పట్టుకుంది. ఈ ఊరి జనమందరి మీద పగ తీర్చుకోవడానికి ఒక దెయ్యం రాబోతుంది అని చెప్పి వెంటనే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలు పార్వతి పట్టించుకోలేదు. కానీ ఒకరోజు రాత్రి అమావాస్య పూట ఒక అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని గజ్జెలు కట్టుకొని ఆ ఊర్లోకి రావటం పార్వతి చూసింది. గుండె జల్లుమంది. వెంటనే తన ఇంట్లోకి వెళ్ళి తన భర్తకి చెప్పింది.
కానీ తన భర్త పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు తెల్లారి ఒక ప్లేస్లో కూర్చుని ఊరంతా బాధతో ఉన్నారు. ఏం జరిగిందని ఊరికి కొత్తగా వచ్చిన పార్వతి క్యూరియస్గా అక్కడకు వెళ్ళింది. ఏం జరిగిందని ఆరా తీస్తే సూరిబాబు అనే ఒక పెద్ద ఆయన రాత్రి నుంచి కనపట్టలేదు, మాయమైపోయాడని, పొద్దున్నే సూరిబాబు కోసం తన తమ్ముడు చంద్రశేఖర్ వెతుకుతూ వెళ్తే ఒక చోట సూరిబాబు తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్నాడు అని తెలిసింది. వెంటనే పార్వతి కూడా తను రాత్రి ఒక అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని గజ్జలు వేసుకొని సూరిబాబుతో వెళ్ళటం చూశాను అని చెప్పింది. అయితే సూరిబాబు తమ్ముడు చంద్రశేఖర్కి కూడా అర్థమైంది. రాత్రి అందరూ పడుకున్నాక ఎవరో మా ఇంటి తలుపులు కొట్టడం విన్నాను. మా అన్నయ్య లేచి తలుపులు తీశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, నేను పడుకుండిపోయాను అని చెప్పాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అమావాస్యకి ఒక దెయ్యం ఎర్ర చీర కట్టుకుని గజ్జలతో వచ్చి ఆ ఉరవకొండ గ్రామంలో ఇంకొకరిని చంపేసింది. వరుసగా అది కూడా అమావాస్య రోజు ఇలా జరగటం ఉరవకొండ ప్రజలు గుర్తించారు. వాళ్ళ ఊరిలో ఏదో దెయ్యం తిరుగుతుందని, ఆ దెయ్యమే వీళ్ళని చంపుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాత్రం అర్థం కాలేదు. అందరిలో భయం పట్టుకుంది. సాయంత్రం ఆరవగానే అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు. మళ్ళీ అమావాస్య నాడు ఆ దెయ్యం నిజంగానే వచ్చింది. ఆ అమావాస్య రోజు ఆ ఊరిలో ఉన్న 70 గడపల్ని కొట్టింది. కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు. అసలు ఎవరు కనీసం బయటికి కూడా రాలేదు. చిన్నపిల్లలైతే భయపడి ఏడ్చేవాళ్ళు. అమావాస్య నాడు గజ్జల సౌండ్ వినపడగానే జనాలకి ఊపిరాగిపోయినంత పని అయ్యేది. కొన్ని నెలలు ఇలాగే కొనసాగింది. దీనికి ఏదొక పరిష్కారం కనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఆ గ్రామంలో జనమందరూ గుమికూడారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. చివరికి ఆ ఊరిలో గుడికి పూజలు చేసే పూజారి వచ్చి ఈ అరిష్టాన్ని అరికట్టాలంటే 2 దారులు ఉన్నాయని చెప్పాడు. ఒకటి, ఆ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోయి బతకటం. దీనికి ఊర్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. మిగిలిన 2వ దారి, అందరూ కూడా తమ గడపల మీద ఓ స్త్రీ రేపురా అని రాయాలని చెప్పాడు. ఓ స్త్రీ రేపురా. మరో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది అనగా ఊరి జనం అందరూ వెంటనే వాళ్ళ తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని విభూతులతో, చాక్ పీస్లతో లేదా షార్ప్ బ్లేడ్తో చెక్కటం, ఇలా రకరకాలుగా ఎవరికి సాధ్యమైనట్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. కానీ కిట్టయ్య అనే ఒక కుటుంబం మాత్రం ఈ దెయ్యం గురించి ఎంత చెప్పినా నమ్మలేదు. తన కుటుంబం మాత్రం వాళ్ళ తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాయలేదు. ఆ రోజు అమావాస్య వచ్చేసింది. అనుకున్నట్టుగానే దెయ్యం ఎర్ర చీర కట్టుకుని గజ్జల చప్పుడు చేసుకుంటూ గ్రామంలోకి వచ్చింది. ఏ గడప మీద అయితే ఓ స్త్రీ రేపురా అని రాసి ఉందో ఆ గడప మీద మాత్రం ఆ దెయ్యం కొట్టలేదు. కానీ దెయ్యం గురించి నమ్మకుండా అలా రాయని కిట్టయ్య ఇంటి తలుపులు మాత్రం ఆ దెయ్యం రాత్రంతా కొడుతూనే ఉంది. కిట్టయ్య అండ్ తన భార్య లక్ష్మి భయంతో వణికిపోయారు. వాళ్ళ కూతురు కృష్ణమ్మ మాత్రం భయాన్ని తట్టుకోలేక ఏడ్చి చనిపోయింది. అప్పటి నుంచి ఆ ఉరవకొండ గ్రామంలో ప్రతి ఇంటి మీద ఓ స్త్రీ రేపురా అని రాయటం ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి అమావాస్య పూట దెయ్యం తమ ఊరికి వస్తుందని భయంతో వణికిపోయేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు ఇలానే గడిపారు. ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అనే పదాలు చెరిగిపోకుండా కాపాడుకునేవాళ్ళు. తలుపుల మీద ఉన్న ఆ పదాలకి రోజు దిష్టి తీసేవారు. కుదిరినప్పుడు పూజారితో పూజ చేయించేవారు. పసుపు పూసి నిమ్మకాయలతో దిష్టి కొట్టేవారు, కొబ్బరికాయలు కొట్టేవారు. 1980లలో ఈ గ్రామం భయంతో పడుకొని రోజంటూ లేదు. పగటిపూట కూడా భయంతో అందరూ గుంపులుగా తిరిగేవారు. ఆ ఊరి మగవారు కూడా అడవిలోకి పోయి పని చేయడానికి భయపడేవారు. ఇలా సాగుతున్న టైంలో 1 సంవత్సరం గడిచాక ఆ ఊరికి మళ్ళీ ఒకప్పుడు పార్వతి అనే ఆవిడకి ఊరి మీద పగ తీర్చుకోవడానికి దెయ్యం రాబోతుందని చెప్పిన స్వామీజీ ఆ ఊరి మీదగా పోతుంటే పార్వతి గుర్తించింది. వెంటనే ఆయన్ని బ్రతిమాలి ఆ ఊరి సమస్య గురించి, ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పింది. వెంటనే ఆ స్వామీజీ ఆ ఊరి పంతులతో కలిసి గ్రామస్తులతో ఈ సమస్య పరిష్కరించడం కోసం గుమికూడారు. చాలాసేపు అన్ని విషయాల గురించి మాట్లాడుకొని చివరికి ఆ ఊరి పెద్దలతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం చిన్న బుజ్జి అనే అమ్మాయి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరిని పిలిచినా సరే ఈ గ్రామ ప్రజలు ఎవ్వరూ తలుపు తీయలేదు, సహాయం చేయలేదు. ఆ రోజు ఎవరో ఒకరు సహాయం చేసి ఉంటే ఆ చిన్న బుజ్జి బ్రతికి ఉండేది. అందుకని ఆ చిన్న బుజ్జి అనే అమ్మాయి దెయ్యంగా మారి ఆ ఊరి ప్రజల మీద పగ తీర్చుకుంటుందని ఆ స్వామీజీ చెప్పాడు. ఈ సమస్య నుంచి ఊరి ప్రజలు బయటపడాలంటే ఆ చిన్న బుజ్జికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలి. అందుకని
ఊరందరూ కలిపి ఒక జాతర చేసి ఆ జాతరలో ఒక వేప చెట్టుకు ఎర్ర చీర కట్టి పసుపు పూసి నిమ్మకాయలు కట్టి ఆ చెట్టుకి 10 మేకపోతుల్ని బలివ్వాలి అని అంటాడు. ఊరి ప్రజలు సరే అంటారు. పంతులు గారు ఒక మంచి రోజు చూసి ఆ రోజున ఈ స్వామీజీ చెప్పినట్లే అందరూ చేస్తారు. అప్పటి నుంచి తర్వాత అమావాస్య రోజున దెయ్యం రాలేదు. పైగా చాలా సంవత్సరాల వరకు ఈ గ్రామ ప్రజలు ఓ స్త్రీ రేపురా అనే పదాలను కూడా ఎవ్వరూ చెరపలేదు. ఆ తర్వాత ఉరవకొండలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాయటం పక్క ఊర్లకు కూడా పాకిపోయింది. కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న గ్రామాలకు కూడా ఈ విషయం పాకిపోయింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఓ స్త్రీ రేపురా అనే పదం జనాల్ని వణికించింది. ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఈ కథ గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ మన ముందు జనరేషన్ 1980లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళలో చాలామందికి ఈ కథ గురించి తెలుసు. ఒకసారి మీ నాన్నగారిని కానీ మీ తాతగారిని కానీ ఈ ఓ స్త్రీ రేపురా గురించి అడగండి, వాళ్ళే చెప్తారు. ఈ కథనాన్ని చాలామంది నమ్ముతారు, కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది నమ్మలేదు. వీళ్ళు ఈ కథ నిజం కాదు అని ఎందుకు నమ్మట్లేదంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథకి మరొక కోణం కూడా ఉంది. అదేంటంటే ఈ ఓ స్త్రీ రేపురా దెయ్యం కథని కొంతమంది తమ స్వార్థం కోసం పుట్టించిన కథని కూడా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1980లో ఈ దెయ్యం రాకుండా ఉండటానికి ఆ ఉరవకొండ గ్రామంలో ప్రజల్లో ఒక్కడే కొడుకు ఉన్నవారు కొబ్బరికాయ కొట్టాలని, లేదంటే దెయ్యం ఆ కొడుకుని చంపేస్తుందని అనేవారు. దీనితో భయం వేసి ఒక్క కుమారుడు ఉన్న అందరూ వెంటనే తలుపుల దగ్గర ఓ స్త్రీ రేపురా అని రాసి దాని ఎదురుగా కొబ్బరికాయలు కొట్టేవారు. దీనితో ఆ ఊరిలో కొబ్బరికాయల బిజినెస్ బాగా పెరిగింది. అలానే రంగురంగుల గాజులు వేసుకోవాలని, లేదంటే వాళ్ళ భర్త చనిపోతాడని అనుకునేవారు. అందువల్ల ప్రతి ఆడవారు చేతికి కలర్ గాజులు వేసుకునేవారు. దీనివల్ల గాజులకి బాగా డిమాండ్ పెరిగింది. సో ఈ విధంగా ఈ ఓ స్త్రీ రేపురా అనేది ఒక పుకారుగా సృష్టించి తమ సొంత లాభాలకి వాడుకున్నారని కొంతమంది నమ్ముతూ ఉంటారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఆ స్త్రీని రేపు రమ్మందాం, కానీ మీరు మాత్రం ఈరోజే లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మంత్ 13th ఇలాంటి హర్రర్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.